మొత్తానికి లిక్కర్ స్కామ్ కడప వరకు వెళ్ళిపోయింది. మొన్నటి వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించే అవినాష్ రెడ్డిని ఏ రకంగా జైల్లో పెట్టాలా అనే తీవ్ర ప్రయత్నాలు. చివరికి ఆయన బెయిల్ మీద వచ్చారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టారు అప్పట్లో. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ మద్యం మాఫియా కూడా అడితిరిగి అవినాష్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి ఇద్దరు కీలక పాత్ర పోషించారు అనే అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు. అంతేకాదంటే అప్పట్లో డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంతరెడ్డి అరాచకం సృష్టించారు అనే అంశాన్ని కూడా ఇప్పుడు తాజాగా సిట్ అధికారులు తెలుసుకున్నారట. బెదిరించారు అనేది వాస్తవానికి అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ అందరికీ తెలుసు. అటు కడప జిల్లా వాళ్ళకైతే సుపరిచితులే. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపించాయి అప్పట్లో. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వైసీపీ హయాంలో మద్యం మాఫియా మొత్తాన్ని రాజకేశ్ రెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి నడిపించారు అనే అంశాన్ని ఇప్పుడు తేల్చారట. మరింత లోతుగా విచారణ చేస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో వీరు చేసిన ఆకృత్యాలు అరాచకాలు బయటపడే అవకాశం కూడా ఉంది అనేది ఈనాడు చెప్తోంది. ఓకే, వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య రాష్ట్రంలో మద్యం మాఫియా సాగించిన అరాచకాలు ఆకృత్యాలు ముందు చరిత్ర చెప్పే నియంత్రణతో ప్రభుత్వాలు అప్పటి రాజులు కూడా దిగదుడిపోయినట. తాము చెప్పినట్లు వినకుంటే మార్కెట్లో ఎంత పేరున్న వాళ్ళని కూడా బయటికి లాగేసేవారు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు డిస్టిలరీల ప్రతినిధుల్ని బెదిరించి, అది కూడా తుపాకీలతో బెదిరించి మాకు వాటాలు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ దగ్గర బలవంతంగా వసూళ్లు చేసి ఒక మాఫియా లిక్కర్ మాఫియాని నడిపిన కీలక వ్యక్తుల పేర్లలో ఇప్పుడు అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి పేర్లను కూడా తెర మీదకు తీసుకొస్తున్నారు. వీళ్ళను కూడా నిందితుల్లో చేర్చుతారా, వీళ్ళను కూడా విచారణకు పిలిపిస్తారా? మొత్తానికి మద్యం కేసు లేదంటే మద్యం స్కామ్ పేరుతో, లిక్కర్ స్కామ్ పేరుతో మొత్తానికి వైసీపీలో కీలక నేతలందరినీ కూడా ఒక రౌండ్ వేసే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి అనే టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? కాకపోతే ఆరోపణలు వేరు, ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. కోర్టుకి సాక్ష్యాలు ఉన్నా సరే సాక్ష్యాలతో కూడిన ఆధారాలు కూడా కావాలి. వాటిని సేకరించే ప్రయత్నంలో సిట్ అధికారులు సీరియస్గానే పనిచేస్తున్నారు. మరి ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం.